చేసి టాకాలు వేయడం వల్ల ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయలేదు. అది ఓపెన్ చేయలేదు కనుక ఇది తెగిపోయింది. ఎస్కేప్ ఛానల్ మా దగ్గర ఉన్న రైతులపై ఓపెన్ చేసినా ఓపెన్ చేస్తారు అది. కానీ ఆ టాకాలు వేయడం వల్ల జేసీబీ వచ్చిన సాయంతో జేసీబీ సాయం కూడా పనికిరాలేదు. వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల మీరు ఓపెన్ చేయలేదు. ప్రభుత్వం సకాలంలో ఇంజనీర్లు అది ఓపెన్ మ్యాక్సిమం ప్రభుత్వం కాదు, ఉన్న పొలంగా అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు కావాలని చెప్పి 2000 24 ఏప్రిల్ 12 తారీఖు ఇచ్చిన రోజు బీఆర్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పోలీసు వాళ్ళు ఒక్కో తుమ్మికి 4 చొప్పున 16 మందిని సిబ్బందిని పెట్టి కావాలి పెట్టి నీళ్లు తీసుకుపోయారు సార్. ఆ నీళ్లు తీసుకుపోయినప్పుడు ఈ మొత్తం సీల్ చేసి పడేశారు. వెల్లింగ్లు పెట్టి సీల్ చేసి తీసుకుపోయారు. మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయకుండా నీళ్లు వదిలేశారు. పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి 1,60,000 క్యూసెక్కులు కాలే రిజర్వాయర్కి వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ రిటర్న్ పోర్ట్ ఎక్కింది. ఈ వాటర్ ఇటు ఎక్కింది. దగ్గరలో ఉండబట్టి 2 దగ్గరలో బ్లాస్ట్ అయింది. ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇంత ప్రెషర్ వెళ్ళిపోయేది, తెగేది కాదు. ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఈ కట్ట బ్లాస్ట్ అయింది. ఎక్కువ సార్ ఇప్పుడు ఉన్నది కూడా ఎన్ఎస్పీ కెనాల్ కింద ఉన్న రైతులు, వాటికి పట్టాలు లేవు. పూర్తిగా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులే పూర్తి స్థాయిలో దెబ్బతిన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సార్ మాకు ఫీల్డ్ ఆఫీసర్ ఏవో వచ్చింది. వచ్చేసి ఆ ఏవో తోడు గొడవ పెట్టుకుని ఫీల్డ్ చూడకుండా ఊళ్ళో రాస్తున్నారా అని చెప్పి తీసుకుపోతున్నారు. కింద చూడకుండా ఇసుక మ్యాట్లు పెట్టినా ఖరాబ్ అయిన వాటిని చూడకుండా అన్న కూర్చొని రాపిస్తారు. అయితే రాపించిన ఎవరికి వస్తాయో ఎవరికి రావకూడదు తెలియదు. నష్టపరిహారం ఇప్పుడు ఈ జనం ఆపడానికి ఇక్కడి నుంచి దౌర్జన్యం చేసి తీసుకుపోతున్నారు.